గుడ్ ఈవినింగ్ మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాండేకర్. మనందరికీ చాలా మందికి తెలుసు, మనం అందరం చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తాము. ఒక బిజినెస్ కావచ్చు, ఒక ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. కానీ సంపాదించిన డబ్బుని ఎలా వృద్ధిలోకి తెచ్చుకోవాలి, ఏ విధంగా మనం చేసుకోవాలి అనేది మనం చాలామంది ఎక్కడెక్కడనో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము. ఒకటి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము చిట్టి, చాలామంది ఇన్ఫార్మల్గా చేసే బిజినెస్ ఇది. కొంతమంది లాభపడిన వాళ్ళు ఉన్నారు, కానీ నష్టపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు. సరే, అలా కాకుండా మనం సంపాదించిన డబ్బులు మనం ఏం చేస్తాం, ఏదో బ్యాంకులో వెళ్ళి దాచుకుంటాం. సో అలా బ్యాంకులో వెళ్ళి దాచుకుంటే మనకు సేవింగ్స్ అకౌంట్లో ఎంత వస్తుందండి? ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకుంటే మనకు సేవింగ్స్ అకౌంట్లో మనకు 4% కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రావట్లేదు. సరే, ఎఫ్డి వేసుకుంటే ఎస్ ఫైన్, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకుంటే మనకి ఎంత వస్తుంది? హార్డ్లీ మనం ఒక 5 years పెడితే దాని మీద 5% ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. చూసారా, 5 years పెడితే 5% ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మరి చాలా మంది ఏం చేస్తుంటారు, తెలుసో తెలియకనో స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మరి స్టాక్ మార్కెట్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అంటారా? అఫ్ కోర్స్, ఫర్ ఫ్యూ ఆఫ్ ద పీపుల్ స్టాక్ మార్కెట్ ఈజ్ ద రైట్ ఆప్షన్, బట్ అందులో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఏమంటారు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు? ఎస్, బాండేకర్ చెప్తారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటున్నాడు. ఇలా చిన్న చిన్నగా విత్తనం అయి ఒక పెద్ద వృక్షంలా తయారవుతుంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. సో అసలు ఈ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ కంపారిజన్ అనేది చాలా అవసరం. ఆ కంపారిజన్లో స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్కి డిఫరెన్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్లో ఎందుకు పెట్టాలి, స్టాక్ మార్కెట్లో మనం ఎందుకు పెట్టకూడదని నేను చెప్పట్లేదు, పెట్టకుండా ఉండడానికి గల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం. సో స్టాక్ మార్కెట్లో చూసుకుంటే మనకు స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా హై రిస్క్ ప్రొఫైల్ ఉంటుంది. మనకు when risk is more, yes, returns is also more, but we are all Indians, సో పెద్దగా రిస్క్ తీసుకోవడానికి మనం ఇష్టపడం కదా. అదే మ్యూచువల్ ఫండ్లో అయితే రిస్క్ తక్కువగా ఉంటుంది, సో రిటర్న్స్ కూడా మోడరేట్గా ఉంటాయి. బట్ మోడరేట్గా అంటే నేను తక్కువ ఉంటాయని చెప్పట్లేదండోయ్. మీ చిట్టి ఇన్ఫార్మల్గా మీరు చేసే చిట్టి వ్యాపారం కన్నా, సేవింగ్స్ అకౌంట్ కన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఇక రిటర్న్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ చూసుకుంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఏదైనా ఇండివిజువల్ మేనేజ్మెంట్గా ఉంటుంది. అవునండి, ఇప్పుడు ఎందుకంటే సపోజ్ నేను ఇప్పుడు ఒక ఆంధ్ర బ్యాంకులో షేర్స్ కొన్నాను అనుకోండి, నేనే ఆలోచించుకొని కొనాలి, అవునా? లేదంటే ఒక అల్ట్రాటెక్ సిమెంట్ షేర్స్ కొన్నాను అనుకోండి, అది కూడా నేను ఆలోచించుకుని నా డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే మన మ్యూచువల్ ఫండ్స్లో అయితే ప్రొఫెషనలీ మేనేజ్మెంట్ బాడీస్ ఉంటాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ బెటర్గా ఉంటుంది, ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఒక మంచి ఎక్స్పర్టైజ్ ఉంటుంది మనకు మేనేజ్ చేయడానికి. మరి ట్రేడింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు చాలా ట్రేడింగ్ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. అంటే ఒక షేర్ కొనాలి అన్నా, షేర్ అమ్మాలి అన్నా మనకు డిమాట్ అకౌంట్ అవసరం. అట్ ద సేమ్ టైం మనకు కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్లో చూసుకుంటే మనకు డిమాట్ అకౌంట్ అవసరం లేదు, ఏది అవసరం లేదండి. ఒక పాన్ కార్డ్, ఒక ఆధార్ కార్డ్, ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే చాలు మన దగ్గర. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవి ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ట్రేడింగ్ కాస్ట్ ఈస్ కంపారిటివ్లీ వెరీ వెరీ లెస్ అండి, 0.001% కూడా మనకు ఉండదు. అదే మనకు షేర్స్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైతే ట్యాక్స్ బ్రాకెట్లో వస్తారో స్టాక్స్ మీద, షేర్ మార్కెట్ మీద మనకి ఏదైనా సరే బెనిఫిట్ రానివ్వండి, విచ్ ఈస్ ట్యాక్సబుల్. అదే మనకు మ్యూచువల్ ఫండ్లో చూసుకుంటే అసలు ట్యాక్సబుల్ ఉండదు. సో చూసారా ఎంత బెనిఫిట్. మ్యూచువల్ ఫండ్లో అయితే మనకు అసలు మోడరేట్ రిస్క్ ఉంటుంది. మనకు మేనేజ్ చేయడానికి, మనం మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద హై ప్రొఫైల్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని సంవత్సరాల జ్ఞానం ఉంటుంది. అండ్ కాస్ట్ ఈజ్ వెరీ 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 లెస్. అండ్ రిటర్న్స్ కూడా ట్యాక్స్ బెనిఫిట్గా ఉంటాయి. చూసారా ఎంత ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకు బెనిఫిట్స్ ఏమున్నాయండి మ్యూచువల్ ఫండ్లో? డైవర్సిఫికేషన్ ఉంటుందండి. ఫస్ట్ అంటే ఒక్క మ్యూచువల్ ఫండ్ని, సపోజ్ ఇందాక నేను చెప్పాను కదా, ఆంధ్ర బ్యాంక్లో కొంటే షేర్స్ నేను ఆంధ్ర బ్యాంక్లోనే పెడతాను, లేకపోతే నేను ఒక అల్ట్రాటెక్ సిమెంట్ కొంటే అల్ట్రాటెక్ సిమెంట్స్లోనే పెడతాను. కానీ ఇక్కడ కాదు, ఇక్కడ నేను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో షేర్స్ పెడుతున్నాను. చూసారా, బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేసరికి ఎన్ని బ్యాంక్స్ వస్తాయి? టోటల్ ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటిలో ఆంధ్ర బ్యాంకులో ఒక 10 షేర్లు, ఐసిఐసిఐ బ్యాంకులో ఒక 10 షేర్లు, స్టేట్ బ్యాంకులో ఒక 10 షేర్లు, ఇంకో వేరే బ్యాంకులో ఒక 10 షేర్లు కొంటాం.
సో దీనివల్ల ఏమవుతుంది, పోర్ట్ఫోలియోని డైవర్సిఫికేషన్ అవుతుంది. అక్కడ మనకు ఒకటే, ఇక్కడ 10 ఆప్షన్స్ ఉంటాయి. మరి ఏది బెస్ట్ అంటారు, స్టాక్ మార్కెటా మ్యూచువల్ ఫండా? నెక్స్ట్ ప్రొఫెషనలీ మేనేజ్మెంట్ ఉంటారండి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా ప్రొఫెషనలీ మేనేజ్మెంట్. ఎందుకంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ని ఒక ఫండ్ మేనేజర్ అతను మేనేజ్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఒక 15-20 ఇయర్స్ నుంచి అదే ఫండ్ని మేనేజ్ చేస్తూ వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది వాళ్ళకి పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. అదే మనకు స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే డెసిషన్స్ మనమే తీసుకోవాలి. ఒక డెసిషన్ మనం కాకుండా వేరే బ్రోకరేజ్కి ఇస్తే అక్కడ మనం బ్రోకరేజ్ కమిషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా మనకు చాలా లాస్ కదా. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, లో ఎంట్రీ లెవెల్. మ్యూచువల్ ఫండ్లో చూసుకుంటే మనము 500 రూపీస్ నుంచి కూడా మనం సేవింగ్స్ చేయొచ్చండి. మనకు పోస్ట్ ఆఫీస్లో ఎలాగైతే మనకు సేవింగ్స్ 100 రూపీస్ నుంచి మనం చేసుకుంటామో, పోస్ట్ ఆఫీస్కి నెక్స్ట్ లెవెల్గా మ్యూచువల్ ఫండ్స్ మనం చెప్పుకోవచ్చు. 500 రూపీస్ నుంచి కూడా మీరు నెలకి ₹1,00,000 కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంత బెనిఫిట్ ఉంది. అదే స్టాక్ మార్కెట్లో మనం చూసుకుంటే కంపల్సరీ మినిమం ఇంత లాట్ సైజ్ కొనాలని చెప్పి ఆప్షన్స్ ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్లో మనకు ఉండదు. మంత్లీ 500 రూపీస్ ఆర్ మినిమం 1000 రూపీస్తో మనము స్టార్ట్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమంటాము, ఎస్ఐపి అంటారు. ఈ ఎస్ఐపి అంటే కూడా నేను ఇప్పుడు రాబోయే మినిట్స్లో కొన్ని చెప్తాను. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఎకనామీస్ ఆఫ్ స్కేల్ అంటారు మ్యూచువల్ ఫండ్స్. అంటే ఏంటి అంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో వచ్చేసి ఒక్కోసారి కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి. సో గవర్నమెంట్ స్కీమ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక్కోసారి కుదరదు. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఏమవుతుందంటే వీఆర్ ఆల్సో బికమ్ ద స్టేక్ హోల్డర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్స్. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ లో కావచ్చు, గవర్నమెంట్ ఇష్యూ చేసే సెక్యూరిటీస్ లో కావచ్చు, దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ లిక్విడిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బాగానే ఉంది బాండేకర్ మీరు ఇన్వెస్ట్ చేయమంటున్నాడు, సపోజ్ నేను ఒక వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఒక 6 నెలల్లో మళ్ళీ మనీ రిటర్న్ కావాలి, నాకు పెద్దగా ప్రాఫిట్స్ రాకపోయినా పర్వాలేదు, నేను పెట్టింది నాకు ఇన్వెస్ట్మెంట్లో కొంచెం బెనిఫిట్ అయినా వస్తుందని. ఎస్, 100% అండి. లిక్విడిటీ ఎప్పుడైనా సాధ్యపడుతుంది. ఎందుకంటే కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఆన్లైన్ బిజినెస్ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఈజ్ మానిటర్డ్ బై సెబీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ జరుగుతుంది కాబట్టి వాట్ ఎవర్ ది ఇన్వెస్ట్మెంట్స్ యూ డూ దే ఆర్ ఆల్ సెక్యూర్. అట్ ద సేమ్ టైం లిక్విడిటీగా కన్వర్ట్ చేయడానికి కూడా చాలా ఈజీ ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే మీకు ఒక పోర్ట్ఫోలియో ఆన్లైన్లో ఉంటుంది, మీరు ఎవ్రీడే చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు వద్దు అనుకుంటే క్లోజర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ పార్షల్ క్లోజర్ చేసుకోవచ్చు, ఫుల్ క్లోజర్ చేసుకోవచ్చు. విత్ ఇన్ మీకు 1 డేలో కూడా వాట్ ఎవర్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అండ్ దాని మీద వచ్చే ప్రాఫిట్ కూడా ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. చూసారా ఎంత బెనిఫిట్ ఉందో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. నెక్స్ట్ ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అది కూడా మనము మెల్లిగా ఒకసారి చూసుకుందాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఏంటి తెలుసుకున్నాము, స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి రెండింటికి డిఫరెన్స్ తెలుసుకున్నాము. సో స్టాక్ మార్కెట్ కంటే ఒక కామన్ మ్యాన్కి మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, చాలా సేఫ్గా ఉంటుందని అర్థమైంది. అసలు ఆ మ్యూచువల్ ఫండ్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం చిన్నగా ట్రై చేసి అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఒకసారి చూసుకుంటే మనం ఇక్కడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్, మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అని ఇలా కొన్ని రకాలుగా ఉన్నాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ స్టాక్ మార్కెట్స్లో పెడతారు. ఆగండి ఇందాకేంటి బాండేకర్ స్టాక్స్ వద్దన్నారు, షేర్ మార్కెట్ వద్దన్నారు, మరి సడన్గా మళ్ళీ ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే ఎస్ అండి. ఇందాక మీరు బాగా గమనిస్తే షేర్ మార్కెట్లో మనము ఓన్లీ ఆంధ్ర బ్యాంక్ కంపెనీలో మాత్రమే పెట్టుబడి పెడుతున్నాం, కానీ మ్యూచువల్ ఫండ్స్లో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెడుతున్నాం. బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేసరికి ఇక్కడ మనకు టోటల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా వచ్చేస్తాయి. సో ఈక్విటీలో చూసుకుంటే మనకి ఇక్కడ 75 to 90% మన యొక్క ఏదైతే మన మనీ ఉందో అదంతా తీసుకెళ్లి వాళ్ళు ఒక 80% ఆర్ 75 to 90% మనీ మీ ఈక్విటీలో అంటే షేర్ మార్కెట్స్లో డిఫరెంట్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మిగతా 10%, 15% మళ్ళీ బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్, ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్, మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. అదే బ్యాలెన్స్డ్ ఫండ్స్లో అయితే 100% మనకు బాండ్ గ్యారంటీ ఫండ్స్ అని చెప్పి మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి, అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ గవర్నమెంట్ బాండ్స్ కొన్ని ఇష్యూ చేస్తూ ఉంటాయి. అంటే పర్టికులర్ టైంలో ఒక 3 years తర్వాత, ఒక 5 years తర్వాత మీకు కంపల్సరీగా ఇంత % ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పి ఇది కంపల్సరీగా ఫిక్స్డ్ అయి ఉంటుంది, దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మనీ మార్కెట్ ఈజ్ కంపల్సరీ 100% ఏమంటారు సేఫ్ అండ్ గ్యారంటీలో ఉంటుంది. ఇది ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ మన యొక్క సేవింగ్స్ అండ్ ఎఫ్డి రిటర్న్స్లో మనకి ఎంతైతే వస్తుందో అంతే వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఈక్విటీలో చూసుకుంటే మనం ఏదైతే రిస్క్ హైగా చేసుకుంటున్నామో మనకు ఆటోమేటిక్గా
ఈజీగా 15-20% మనకు రిటర్న్ అనేది వస్తుంది. ఒకసారి ఆలోచించండి, సేవింగ్స్ బ్యాంక్ లో అయితే మనకు 2-3% వస్తుంది. అదే ఒక ఎఫ్డి చేసుకుంటే 5 years ఎఫ్డి చేసుకుంటే మనకు 5% కూడా ఎక్కువ రావట్లేదు. అదే స్టాక్ మార్కెట్ లో పెడితే హై రిటర్న్స్ హై రిస్క్. అదే స్టాక్ మార్కెట్ కి ఇంకో ఆల్టర్నేటివ్ గా ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే మనకు అదే 5 to 7 years ఆఫ్ టైం చూసుకుంటే 15-20% ఆఫ్ రిటర్న్ వస్తుంది. అదే బ్యాలెన్స్డ్ ఫండ్ లో చూసుకుంటే మనకు మినిమం 6 to 10% వస్తుందండి. చూసారా మరి, మనకు అదే ఎఫ్డీలో పెట్టుకుంటే 5% వస్తుంది, కానీ ఇక్కడ మనం చూసుకుంటే మనకు 6 to 10% వస్తుంది. ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ లో కూడా. బట్ ఏంటి అంటే ఏ ఫండ్ ఎవరికి ఈజీగా ఉంటుంది అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ఏబుల్ టు టేక్అప్ ద లాస్ ఆల్సో సమ్ టైమ్స్. లాస్ అంటే ఇక్కడ నేను మాకు నెగటివ్ రిటర్న్స్ అని కాదు, ఒక్కోసారి మార్కెట్ పడిపోయినప్పుడు కూడా వాళ్ళు కొంచెం బేరబుల్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు అండ్ కొని అమ్మేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు అయితే దే ఆర్ బెస్ట్ సూటబుల్ ఫండ్స్ ఆర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ లేదు మనం కొంచెం పెద్దగా మోడరేట్ గా ఉండాలి, పెద్దగా మనం రిస్క్ తీసుకోకూడదు, నాకు రిటర్న్స్ రావాలి, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా నాకు ఎక్కువ రిటర్న్స్ రావాలి, టైం హారిజన్ తక్కువగా ఉంది, నేను 3 to 5 years కన్నా ఎక్కువ పెట్టలేను అన్న వాళ్ళకి బ్యాలెన్స్డ్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వెరీ వెరీ హై. బికాస్ ఇక్కడ చూసుకుంటే టైం హారిజన్ ఈక్విటీలో మనకు మాక్సిమం ఒక 5 to 7 years ఉండాలండి. అదే బ్యాలెన్స్డ్ అండ్ ఫిక్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో అయితే మనకు 3 to 5 years ఉన్నా కూడా మనకు సరిపోతుంది. సో ఇందాక చెప్పాను కదా సిప్ అని, ఒక సిప్ అయ్యి కూడా అంటుంటారు కదా, ఎవ్రీబడి ఒక సిప్ చేయాలండి. ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో ఉన్న ప్రతి అర్నింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సంపాదించే వాళ్ళు ఈవెన్ మీరు 500 rupees సేవింగ్ చేయగలిగితే ఆ సేవింగ్స్ ని సిప్ రూపంలో పెట్టండి. సిప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో మనం ఫండ్స్ రూపంలో పెడుతుంటాం. సో పేర్లోనే ఉంది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మనకు డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. అంటే ప్రతి నెల కొంత మొత్తాన్ని ఇలా కొంత మొత్తాన్ని మనం తీసి పక్కన పెడతా ఉంటాం. దానివల్ల డిసిప్లిన్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ప్రతి నెల కంపల్సరీ పెడతాం కాబట్టి మనకు ఫండ్ అనేది తెలియకుండా మనం చిన్నప్పుడు డిబ్లో డబ్బులు దాచుకునేవాళ్ళం. అలా దాచుకుని డిబ్బి ఓపెన్ చేసాక మనకి ఇంత డబ్బులు కనిపిస్తాయి. అలానే ఇప్పుడు కూడా ఏంటంటే చిన్న మొత్తం కూడా ఫ్యూచర్ అయ్యేసరికి పెద్ద మొత్తం వస్తుంది. అండ్ రూపీ కాస్ట్ యావరేజింగ్ సెకండ్ బెనిఫిట్ అంటే ఏంటి అంటే ఒక్కొక్కసారి మనకి ఏంటి మార్కెట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, మార్కెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రతిరోజు ప్రతి నెల ప్రతి క్వార్టర్లీ అండ్ ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి సంవత్సరం ఒకసారి మీరు చూసుకుంటే డెఫినెట్ గా యావరేజింగ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అంటే సింపుల్ బెస్ట్ టెక్నిక్ చెప్తాను, బెస్ట్ మంత్ర అండ్ బెస్ట్ ఫార్ములా ఇన్ ద మ్యూచువల్ ఫండ్ ఈస్ మార్కెట్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు ఎక్కువ కొనుక్కోవాలి. మార్కెట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా హైలో వెళ్తున్నప్పుడు మీకు మనీ నిజంగా అవసరం ఉందంటే అప్పుడు అనుకుంటే చాలా లాభాలు వస్తాయి. అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. చాలా మంది ఊళ్ళల్లో మనకు మాట్లాడుతున్నాడు వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ కలిపి వస్తుంది అని చెప్పేసి అని. అవునండి, సిప్ లో ఏంటి అంటే అదే మనకు బెనిఫిట్. ఈ మంత్ మీరు 1000 rupees తో ఒక 100 units కొన్నారనుకోండి, నెక్స్ట్ మంత్ 1000 rupees తో 100 units కొంటే టోటల్ గా 200 units ఉంటాయి. ఫస్ట్ మంత్ కి మీకు వచ్చే 100 units కి 5 rupees లాభం వచ్చింది అనుకోండి, దాని మీ యొక్క ఫండ్ వాల్యూ 105 rupees అవుతుంది. నెక్స్ట్ మంత్ 100 rupees కొంటే దాని మీద మళ్ళీ వచ్చింది అనుకోండి 105 into some percentage అమౌంట్ దాని మీద క్యాల్కులేట్ చేస్తారు, నాట్ ఆన్ 100 rupees. సో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మనకు చాలా చాలా పెరుగుతూ ఉంటుంది. ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో మీకు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను నెక్స్ట్ ఒక 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరు కూడా చాలా ఫిదా అయిపోతారు. అండ్ నెక్స్ట్ కన్వీనియన్స్. సో మ్యూచువల్ ఫండ్స్ లో పోవడానికి మనకు ఎక్కడో బ్రోకరేజ్ హౌస్ కి ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. ఇందాకే చెప్పాను కదా నేను, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే చాలండి. మీ యొక్క ఇంట్లోనే కూర్చోనో లేకపోతే మీ మొబైల్ ఫోన్ ఆపరేట్ చేసుకుంటున్నా కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి మంత్ నేను వెళ్ళి డబ్బులు కట్టాలి అని అవసరం లేదు. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో నుంచి మీరు ఎంతైతే అమౌంట్ అని చెప్తారో అంత అమౌంట్ అనేది అక్కడ డిడక్ట్ అయిపోతా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే మనకి ఆటోమేటిక్ ప్రాసెస్ ఉంది కాబట్టి మనం వెళ్ళి లోన్ లాగా అమౌంట్ కట్టాలి, బ్యాంక్ వెళ్ళి డీడీ ఇవ్వాలి, బ్యాంక్ వెళ్ళి చెక్ ఇవ్వాలి, చెక్ ఇవ్వకపోతే మనకు మళ్ళీ పెనాల్టీ పడుతుంది, అదంతా ఏముండదండి. సో మనం ఏదైనా ఒకసారి చేసాము అంటే మీరు ఒక స్పెసిఫిక్ టైం 1 year సిప్ పెట్టాలా, 2 years పెట్టాలా, 3 years పెట్టాలా, 5 years పెట్టాలంటే ఆ టైంకి ఆటోమేటిక్ గా కట్ అయిపోతూ ఉంటుంది. మీరు అసలు ప్రశాంతంగా మీరు మీ వర్క్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ చాలా మంది ఎంగేజ్ లోనే ఫైనాన్షియల్ గోల్స్ చేసుకుంటా ఉంటారు. 3 years లో నేను బండి కొనాలి,
5 ఇయర్స్లో నేను కారు కొనాలి, ఒక 10 ఇయర్స్లో నేను ఒక హౌస్ కొనాలి అంటే, ఒక హౌస్ 3 ఇయర్స్లో నేను బండి కొనాలి అంటే ఒక 50,000 70,000 మనీ కావాలి అంటే, ఇప్పటి నుంచి చూసుకొని 70,000కి మనం ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ మనం సిప్లో చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫ్లేషన్ కాస్ట్ని కూడా మనము అధిగమించిన వాళ్ళం అవుతాము. అదే స్టాక్స్లో అయితే ఎస్ బెనిఫిట్ వచ్చింది అనుకోండి మనీ వస్తుంది, ఒకవేళ బెనిఫిట్ రాలేదనుకోండి మనకు లాస్ అనేది వస్తుంది, రిటర్న్స్ కూడా ఏమీ రావు. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రీక్వెన్సీ, బెస్ట్ బెనిఫిట్ సిప్లో ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రీక్వెన్సీ, మీరు చాలా లోగా ఉన్నారు అంటే ఎంతో కొంత సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ సేవ్ చేసుకున్న దాంట్లో లాభం రావాలనుకుంటే మీరు 500 రూపీస్ నుంచి చేసుకోవచ్చు, 1000 రూపీస్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎవ్రీ మంత్ 1000 కట్టాలా, లేదు సార్ నేను 1000 కట్టాను, నేను బిజినెస్ మ్యాన్, నాకు సడన్ గా లాభాలు వస్తాయి, ఆ లాభాలు వచ్చిన దానికి నేను పెట్టొచ్చు అంటే మీకు సిప్ ఉంది ఆప్షన్, ఇంకొక ఆప్షన్ లంసమ్ అని ఉంది. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎవ్రీ మంత్ కొంత కొంత కట్ అవుతుంది. అదే లంసమ్ అయితే ఒకేసారి మీకు వచ్చినప్పుడు కూడా సేవ్ చేసుకోవచ్చు. లేకుంటే ఏమవుతుందంటే స్టెప్ అప్ సిప్ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఏంటంటే మీకు ఒక ఇన్కమ్ ఎలాగైతే పెరుగుతుందో అలా సపోజ్ మీరు ఈ ఇయర్ 1000 రూపీస్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ ఇయర్ మీ శాలరీ ఒక 3000 రూపీస్ పెరిగింది, 3000 రూపీస్ పెరిగినప్పుడు ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా సేవ్ చేశారనుకోండి, నెక్స్ట్ జనవరి నుంచి 1500 రూపీస్ సిప్ అయితే మీకు యూనిట్స్ కూడా పెరుగుతాయి. సో దాని మీద మళ్ళీ వడ్డీ, మళ్ళీ దాని మీద వడ్డీ, చక్ర వడ్డీతో మీకు సహా కలిపి వస్తుంది. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఫర్ సిప్. చూసారా సిప్ సింపుల్ గా ఎంత బాగుంటుంది, అందుకే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్నారు. ఇందాక నేను చెప్పాను కదా మార్కెట్ టైం అంటే ఏంటి, టైమ్స్తో మనం బెనిఫిట్ ఎలా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ టైం యొక్క ఇంపార్టెన్స్ చెప్పమంటారా? మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎంత పొదుపు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎన్నాళ్ళు పొదుపుగా పెట్టాము, ఎన్నాళ్ళు వెయిటింగ్లో ఉన్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. మ్యూచువల్ ఫండ్లో 15,000 రూపీస్ మనము 15 ఇయర్స్ పాటు సేవ్ చేస్తే, ఎగ్జాంపుల్ చూసుకోండి, మనకు 15 to 18% ఒక మధ్యలో మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అది వడ్డీ చక్రవడ్డీతో పోల్చుకుంటే మనకు దాదాపుగా 1 కోటి రూపాయల వరకు సేవ్ అవుతుందండి. 15,000 రూపీస్ ఫర్ 15 ఇయర్స్ 15% ఆఫ్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. ఇట్స్ అ మార్కెట్ స్టాండర్డ్ చెప్తున్నాను నేను, 1 కోటి రూపాయలు జమ అవుతుంది. టైం గురించి చెప్తున్నాం కదా, అదే 15,000 రూపీస్ విత్ 15% ఆఫ్ ఇంట్రెస్ట్ 15కి ఇంకో 15 ఇయర్స్ నేను యాడ్ చేశాను అనుకోండి, నా దగ్గర డబ్బులు వస్తున్నాయి, నేను బాగా సంపాదిస్తున్నాను, జాబ్ వస్తుంది, లేకుంటే బిజినెస్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఆ 15 ఇయర్స్కి నేను ఇంకో 15 ఇయర్స్ పొడిగించుకుంటే 1 crore పోయి 2 crores అవ్వాలి, లేకుంటే 2 crores పోయి 4 crores అవ్వాలి. కానీ ఇక్కడ ఎంత అవుతుంది? 10 crores అవుతుంది. దట్ మీన్స్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. బికాస్ మీరు ఇయర్స్ పెరిగే కొద్దీ దాని మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద చక్రవడ్డీ పెరిగిపోయి యూనిట్స్ కూడా నెంబర్ ఆఫ్ యూనిట్స్ అక్యుములేట్ అయిపోయి, అంటే డిబ్బీలో ఒక కాయిన్ మీద ఇంకో కాయిన్, ఇంకో కాయిన్ మీద ఇంకో కాయిన్, ఇంకో కాయిన్ మీద ఇంకో కాయిన్ అయిపోయి మీకు లాస్ట్కి అమౌంట్ ఆఫ్ కార్పస్ అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా హైవీ ఉంటుంది. చూడండి ఇక్కడ 15 ఇయర్స్ 1 crore అవుతుంది, 2 crores అవ్వాలి, 4 crores అవ్వాలి. కానీ ఇక్కడ చూసారా మీరు, ఎక్స్ట్రా 15 ఇయర్స్ నేను పెట్టేసరికి మీకు 10 crores ఆఫ్ అమౌంట్ అని వస్తుంది. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో మీరందరూ కూడా టైంని జాగ్రత్తగా గమనించుకోండి, ఎందుకంటే అందరూ పెట్టే అమౌంట్ సేమ్ పెడతారు, కానీ టైమ్ డిఫరెన్సియేషన్ మేక్స్ యూ ద రిచర్ అండ్ రిచర్. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ నార్మల్ పీపుల్, వెరీ కామన్ పీపుల్కి, వెరీ లేమెన్ పీపుల్కి, పెద్దగా అవగాహన లేని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి సేవింగ్ చేసుకునే స్తోమత ఉంటుంది. కానీ ఆ సేవింగ్స్ని మంచి ఇండస్ట్రీలో పెట్టాలనేదే నా యొక్క వీడియో యొక్క చిరు ప్రయత్నం. సో డోంట్ వెయిట్ టు బై ఎ సిప్, బై ఎ సిప్ అండ్ వెయిట్. ఎందుకంటే మనం వెయిట్ చేసే కొద్దీ ఒక రోజు వెళ్ళిపోతుంది. 30 ఇయర్స్ నుంచి మళ్ళీ 15 ఇయర్స్ గడిచిపోయింది అనుకోండి, మీరు మళ్ళీ 1 కోటి రూపాయలు మాత్రమే సేవ్ చేసుకోగలుగుతారు. అదే మీ చేతిలో ఒక 15 ఇయర్స్ ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి, 1 కోటి కాస్త పోయి 10 crores అవుతుందండి. నేను ఏదో గాల్లో మాటలు చెప్పట్లేదు, దిస్ ఆర్ సైంటిఫికలీ ప్రూవెన్ స్టేట్మెంట్స్. మీకు కావాలంటే గూగుల్లో కూడా వెతుకోవచ్చు, లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్స్ మీకు గూగుల్లో ఉంటాయండి. సేమ్ క్యాలిక్యులేట్ చేసి చూడండి, దాదాపుగా 99% సేమ్ రిజల్ట్ అని వస్తుంది. సో బండకర్ గారు మీరు బాగానే చెప్పారండి. ఎస్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో నాకు అర్థమైంది. మ్యూచువల్ ఫండ్స్లో మనం మనీ పెడితే సేఫ్గా ఉంటుందని నాకు నమ్మకం వచ్చింది. సో ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్లో మనీ పెట్టాలి, నేను ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అంటే వెయిట్, ఇంకొక వీడియో వస్తుందండి, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. స్టార్ట్ థింకింగ్. నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక డెసిషన్కి రండి,
నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అందరికీ శుభోదయం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాండేకర్.